ఏమండి, ఏమిటండి ఆ గోల? నమస్కారం అమ్మగారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఇవాళే కదా అక్షయ తృతీయ, మీరు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. సిటీ బాగా పెరిగిపోయింది కదమ్మా. గంట క్రితమే బయలుదేరాను. ముందు తమరికిచ్చాకే ఎవరికైనా. నా ఉద్యోగమే నగలమ్మడం. రాకుండా ఎలా ఉంటానమ్మా? కొత్త మోడల్స్ ఏమొచ్చాయో ఒకసారి చూపించండి. లక్ష్మి, సేటు గారు నగలు తీసుకొచ్చారు, త్వరగా రా. వస్తున్నా అత్తయ్య. అత్తయ్య, ముందా వెధవమోత ఆపమని చెప్పు. అబ్బబ్బబ్బా, తిరణాల గోల్లా ఉంది. మనకెందుకులే అత్తయ్య. మన ఇంట్లో ఆ ఎత్తున మాట వినపడకుండా గోల్ చేస్తుంటే మనకెందుకు అంటావేమిటి? ముందు వెళ్ళి ఆ గోల ఆపమను. సౌండ్ తగ్గించమని చెప్పడానికి వెళ్తే కొట్టారనో, కరెంట్ షాక్ పెట్టారనో, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది. వదిలేండి అత్తయ్య. ఓసి నీ భయం దొంగలెత్తికెళ్ళా అలా భయపడితే ఎలానే? నాకలా చూడొద్దా? మాట వినపడద్దా? ఏమండి, మీరు వెళ్ళైనా చెప్పండి. ఎవరైనా చెప్పినా రిజల్ట్ అదేగా. మీరు జడ్జి కదండి. జడ్జి అయితే జైలు అంటే భయం ఉండదా? ఆహా, మరి 498 గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? అప్పుడు సిచ్యుయేషన్ వేరు, ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు. అప్పుడు మనోడి తలబిరుసు తగ్గించాలని చెప్పాను. ఇప్పుడు దాని తలబిరుసు ఎక్కువైందిగా. స్వర్ణ, ఏ స్వర్ణ, మీ చిన్న మనవరాలా అండి? చిన్న మనవరాలే, పెద్ద ఆటం బాంబు. మా ప్రాణాలు తీస్తుంది. ఎవరు వెళ్ళి చెప్పనవసరం లేదమ్మా. చిన్నమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. బంగారమే సౌండ్ తగ్గించి తనని రప్పిస్తుంది. ఈ ఐడియా బాగుందయ్యా. ఫోన్ నెంబర్ తీసుకో. స్వర్ణ, నీకు ఫోన్ వస్తుంది చూడు. హలో, ఎవరు? చిన్నమ్మగారు, నేను నగల సేట్ని. నెక్లెస్లు, గాజులు, చాలా చాలా వెరైటీలు తెచ్చానమ్మా. ఇవాళ అక్షయ తృతీయ కదా, రండమ్మా. ముందు మీకు నచ్చినవి తీసుకుందరు గాని. అలాగా, సర్లేండి. రండి, నగలు తెచ్చాడంట, సెలెక్ట్ చేసుకుందాం. మేమెందుకు లేవే, నువ్వు వెళ్ళి తీసుకో. మేమొస్తే ఆవిడగారు ఏదో ఒకటి అంటారు. ఇవ్వండి అమ్మగారు, చూడండి. సౌండ్ మ్యూట్ అయ్యి 24 గంటలైంది. ఇక వాళ్ళు అరవటాలేం లేవు, మనం అరవటమే. ఇక రండి, నువ్వు వెళ్ళు, మేము వస్తున్నాం. సరే. అత్తయ్య గారు, ఈ డిజైన్ చూడండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.